నిజంగా ఊహించని పోలింగ్ శాతం నమోదైందా అటు పశ్చిమ బెంగాల్లో కానీ తమిళనాడులో కానీ? పశ్చిమ బెంగాల్ తొలి విడతలో దాదాపు 92.72%, అలాగే తమిళనాడులో 85.14%. పెరిగిన ఓటింగ్ దేనికి సంకేతం? ఎవరికి ప్రయోజనం, ఎవరికి థ్రెట్? అక్కడక్కడ కొన్ని చెదురుమదురు సంఘటనలు కూడా జరిగినాయి. పశ్చిమ బెంగాల్లో స్వల్ప హింస కూడా, ఒక బీజేపీ అభ్యర్థిని తరిమి కొట్టారు అనేది, ఆయన ఎవరో కాదు, సువేందు సర్కార్పై కొంతమంది దాడి చేశారు. ఇలాంటి ఉద్రిక్తతలు మినహా మొత్తం అంతా ప్రశాంతంగానే జరిగింది పోలింగ్. కానీ ఈ స్థాయిలో బయటకు వచ్చి పోలింగ్ బూత్ వరకు వచ్చి ఓట్లేయడం ఒక రకంగా ఏదైతే ఉందో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, దాని ఎఫెక్ట్ అయినా పశ్చిమ బెంగాల్లో ఫలితాలు ఈసారి ఖచ్చితంగా తారుమారయ్యే అవకాశం ఉందా? మోడీ కూడా ఒక ప్రకటన చేశారు, రేపు 4వ తేదీన మిఠాయిలు తినిపించుకుందాం, సిద్ధంగా ఉండండి అని. ఆయన కాన్ఫిడెన్స్ వెనక ఏంటి అసలు కారణం? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మొదటగా తమిళనాడు ఒకసారి చూసుకుంటే, అంటే గతంతో పోలిస్తే భారీగా పెరిగింది, 85.14%. దేనికి సంకేతం ఈ పెరుగుదల? అంటే మనకి తమిళనాడు పరంగా రాజకీయం చూసుకున్నప్పుడు గతంలో ఎప్పుడూ లేనంతటి ఫీలింగ్ ఈ దఫా వచ్చింది. దీనికి 2-3 కారణాలు ఉంటాయి. ఒకటి, ప్రభుత్వ వ్యతిరేకత అయి ఉండొచ్చు, లేదా ప్రభుత్వ అనుకూలత కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు మీకు గుజరాత్లో ఇట్లాగే లాస్ట్ ట్రిప్ ఎలక్షన్స్ అప్పుడు, అంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు ఈ పటేలు, పట్వారీ ఇట్లా రకరకాలైనటువంటి వాళ్ళు, అంటే అన్ని కులాల వాళ్ళని చేరదీసి 3 రకాలైనటువంటి వాళ్ళతో ముందు ఉద్యమాలు చేయించి, ఆ పైన వాళ్ళతో గుజరాత్లో ఒక ప్రయోగం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక అయిపోయింది బీజేపీ పని అనుకున్న సందర్భంలో 99 సీట్లు 98 సీట్లు వచ్చి గెలిచింది బీజేపీ. ఏది 5ఓసారో 6ఓసారో. అట్లాంటి సిచ్యుయేషన్ నుంచి మొన్నటిసారి జరిగిన ఎన్నికలప్పుడు భారీ పోలింగ్ నమోదైంది. ఇట్లాగే గుజరాత్ చరిత్రలోనే అనడు లేనంత పోలింగ్. దానికి రాహుల్ గాంధీ కానీ ప్రతిపక్షాలన్నీ కూడా లెక్కేసుకుంది ఏంటి, ఇంకేముంది అక్కడ అధికారంలోకి బీజేపీ దిగిపోయినట్టే, బీజేపీకి బుద్ధి చెప్పేసినట్టే అని భావించారు. సీన్ కట్ చేస్తే భారీ పోలింగ్ నమోదైన చోటన భారీ మెజార్టీతో బీజేపీ గెలిచింది. 145 సీట్లకు పైగా వచ్చింది అక్కడ బీజేపీకి. అట్లాగా ప్రో ఇన్కంబెన్సీ అయింది. అది వాస్తవంగా ఏ మోడీనో ఉన్నాడంటే ప్రో ఇన్కంబెన్సీ అయితే ఒక ఎత్తు, కానీ అక్కడ కాంగ్రెస్ యాంటీ ఇన్కంబెన్స్ అనాలి. కాంగ్రెస్ ఇట్లాంటి కథలు నడుపుతుందని విరక్తి చెందినటువంటి హిందువులందరూ పోలరైజ్ అయ్యి బీజేపీని ఎవరు ముఖ్యమంత్రి ఫేస్ కూడా చూడలేదు, బీజేపీ అనే పేరుతో ఓట్లేసి గెలిపించేశారు ఆ రోజున. ఇప్పుడు తమిళనాడులో అంతటి ఇంపాక్ట్ స్టాలిన్ మీద ఉందా, ఉంటే జరిగిందా, ఇది కావచ్చు. లేదా భారీ ఓట్ల సంఖ్య పెరిగినప్పుడు ఓటమి కూడా జరుగుతుంది. లైక్ 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగింది అదే, 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగింది అదే. పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ పెరిగింది. ఆ పెరిగిన ఫలితం అధికారంలో ఉన్న వాళ్ళని గద్దె దించింది. ఇక్కడ కర్ణాటక అదే జరిగింది, తెలంగాణలో అదే జరిగింది. అంటే ఎక్కువ రాష్ట్రాల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువగా ఉంటే ఓటింగ్ శాతం పెరుగుద్ది. అలా చూసుకుంటే ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వానికి ఇప్పుడు ఎత్త కాబోతోందా? అదే నేను చెప్తోంది. అందుకే గుజరాత్ చెప్పా ముందు, ప్రో ఇన్కంబెన్సీ వచ్చింది. ఉత్తరప్రదేశ్ లో కూడా ప్రో ఇన్కంబెన్సీ వచ్చింది, యోగి ఆదిత్యనాథ్ మళ్ళీ గెలిచారు. కాబట్టి అది ఉండొచ్చును. అయితే ప్రో ఇన్కంబెన్సీ విన్ అనేటటువంటిది సాధారణంగా ఒక 20% ఉంటున్నాయి ఓవరాల్ లెక్కలు చూసుకున్నప్పుడు. ఓట్ల సంఖ్య పెరిగిన టైంలో క్రిందసారి మమతా బెనర్జీ అట్లా భారీ ఓట్ల జరిగినప్పుడు గెలిచింది ఆవిడ, భారీ ఓటింగ్ క్రిందసారి కూడా అక్కడ. అప్పుడు మమత గెలిచింది, ప్రో ఇన్కంబెన్సీ అయింది. ఇప్పుడు ఇక్కడ ప్రో ఇన్కంబెన్సీ యాంటీ ఇన్కంబెన్సీ అనేది 4 దాకా తెలియదు, ఎవరి లెక్కలే వాళ్ళు మాట్లాడుకోవచ్చు. ఇంకొకటి, విజయ్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల యంగ్స్టర్స్ అయినటువంటి వాళ్ళు, అంటే ఎలక్షన్స్ అంటే మనకి సంబంధం లేదన్నట్టు, మా చదువు మా జీవితము మాకు ఏదో ఇచ్చాడు వాటి ఓటు హక్కు, కానీ మాకే ఉందిలే ఈ పెంట అంతా ఎందుకులే అనుకునేటటువంటి యువతరం ఓట్లేసి ఉండొచ్చు. దాని వలన కూడా పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ పెరిగి ఉండొచ్చు అక్కడ. యువతరం కూడా ఓట్లేయడం వల్ల పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ పెరిగి ఉండొచ్చు అక్కడ. వచ్చినప్పుడు ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటది, విజయ్ ప్రభావం అది ఎంత వరకు ఉంటుంది, అదే ఆ ఇంపాక్ట్ ఏంటి అనేది కూడా తెలుస్తుంది రేపు పొద్దున, అతను ఎంత ఓట్లు లాక్కున్నాడు ఏంటి అనేది కూడా. కానీ తమిళనాడులో ఒక రకంగా స్టాలిన్ ప్రభుత్వం మీద గతంతో పోలిస్తే వ్యతిరేకత పెరగడానికి కారణం ఒక విజయ్ అని అనుకోవాలా, లేదు అంటే డిఎంకే కూడా
బలంగా ఈసారి ఎఫర్ట్ పెట్టింది గతంతో పోలిస్తే అనుకోవాలి కూటమి. డిఎంకే చరిత్రలో వరుసగా 2 సార్లు గెలిచిన ఇది ఇంతవరకు లేదు. ఏఐఏడిఎంకే అవును. 2 సార్లు గెలిచింది అట్లాగే. ఓకే. డిఎంకేకి లేదు అట్లాగే చరిత్ర. ఈ దఫా తిరగరాయాలనుకున్నాడు. కాకపోతే కొన్ని మైనస్లు ఏం కనబడ్డాయి అంటే, ఒకటి హిందువులని విపరీతంగా ద్వేషించే పదజాలం వాడాడు, హిందువులని దూషించాడు భారీగా. చివరికి హిందూ ఆలయాలను టార్గెట్ చేశాడు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దానికి తోడు తమిళనాడు మీరు ఢిల్లీలో చూస్తే ఏ కీలకమైనటువంటి ప్రభుత్వ శాఖ వర్క్ లోనైనా సరే తమిళోడే ఉంటాడు. దక్షిణాది నుంచి తమిళోళ్ళకి అక్కడ ఐఏఎస్లో కీ పొజిషన్స్ అంటే సెక్రటరీ ఇట్లా ఉంటాయి కదా పొజిషన్స్, అలాంటి వాటిలో తమిళ్లో ఎక్కువ ఉంటారు ఢిల్లీలో. అలాంటిది తమిళనాడులో భాష సమస్య సృష్టించి నువ్వు వేరే చదవడానికి వీల్లేదు, హిందీ నేర్చుకోవడానికి వీల్లేదు అంటాడు. అది జనాలకు వదిలే, నువ్వెందుకు రుద్దుతావు వాళ్ళ మీదన? నువ్వు తమిళ బోధన పెట్టు, తమిళ మీడియం పెట్టు, దాంతోపాటు ఇంగ్లీష్ కావాలా, హిందీ కావాలా, తమిళ్ కావాలా, చాయిస్ ఈజ్ యువర్స్ అని చెప్పు. అలా కాకుండా ఇది అల్ట్రా మోడర్న్ యుగం, ఇది సోషల్ మీడియా యుగమే కాదు, డిజిటల్ మీడియా యుగం. ప్రపంచాన్ని అంతా చూస్తున్నది యువతరం, ప్రపంచం అంతా ఉద్యోగాలు చేస్తున్నది యువతరం. చేస్తున్నప్పుడు మడిగట్టుకుని నేను నా ఊరికి గీతలు గీస్తానన్నప్పుడు వీడి ఉపాధి కోల్పోతున్నాడు, వీడి ఉద్యోగం కోల్పోతున్నాడు. ఆ తరం ఎడ్యుకేటెడ్ యూత్ కి ఇప్పుడు ఒక ఐకాన్ లా కనబడుతున్నాడు విజయ్. వాళ్ళు ఆ ఉద్దేశంతో రావచ్చు కదా, అది యాంటీ ఇన్కంబెన్సీ అవ్వచ్చు కదా స్టాలిన్. సార్, ఒక రకంగా మహిళల ఓటు బ్యాంక్ ఎక్కువ పెరగడం కూడా యాంటీ ఇన్కంబెన్సీకి ఒక కారణమా? అది ప్రతిసారి చెప్తారు కానీ ప్రతిసారి మహిళల ఓట్లు మగాళ్ళ కంటే మహిళల ఓట్లు ఎక్కువ ఉన్నాయండి. పోలింగ్ అదే నడుస్తుంది. దాంట్లో మహిళలు వచ్చి వేశారు కాబట్టి ఈ కాన్సెప్ట్ కాదు. ఇంకోటి ఆ లెక్కనైతే మహిళలకి అందరూ హామీలు ఇచ్చారు. ఇంతకుముందు ఇతను చెప్పింది నిరూపించుకున్నాడు, అమలు చేశాడు కూడా కదా. కాబట్టి అది అనడానికి లేదు ఇక్కడ, ఒకటే పార్ట్ అనడానికి వీల్లేదు ఇక్కడ. పశ్చిమ బెంగాల్ పూర్తిగా ఇంకా మనం అంచనా వేయలేమేమో. కాకపోతే తొలి విడత పోలింగ్ మొత్తం ప్రక్రియ చూసుకుంటే అక్కడ కూడా భారీగానే నమోదైంది. ఎస్ఐఆర్ ఎఫెక్ట్ బాగా ఎక్కువ కనిపించిందా ఈసారి? ఎస్ఐఆర్ ఎఫెక్ట్ కంటే నేను కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు కొన్ని చదివాను. కొంతమంది అదే రాసుకొచ్చారు వాళ్ళ ట్వీట్లలో కానీ వాళ్ళ ఫేస్బుక్ పోస్టుల్లో కానీ. ఇతర రాష్ట్రాలను ఒక 2-3 బంగారపు వ్యాపారస్తులు, అంటే బంగారు నగలు వజ్రాలు తయారు చేసి అమ్ముతారు కదా, అవి అమ్మే వ్యాపారులు పెట్టిన పోస్టులు చూసినప్పుడు నేనే మొదట ఒక వీడియో కూడా చేశాను అనమాట. అది చూసి నేను చేసింది ఏంటయ్యా అంటే, మామూలుగా ప్రతి ఏడాది వాళ్ళ దగ్గర పని చేస్తూ ఉంటారు 2 ఏళ్ల నుంచి. ఈ బంగారపు పనిలో ఎక్స్పర్ట్స్ బెంగాల్ వాళ్ళే, బెంగాల్ నుంచినే వస్తారు. దేశం నలుమూలలో వాళ్ళే ఉంటారు ఎక్కువ మంది. అలాంటి వాళ్ళు ప్రతిసారి ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళ అక్కడ ఒక 100 మంది పని చేస్తుంటే ఒక 20 మందో 30 మందో వెళ్ళేవాళ్ళట. అది కుటుంబ వారసత్వంగా వచ్చినటువంటి రాజకీయాల ఇంట్రెస్ట్ ఇట్లాంటి వాటితో. కానీ ఈ దఫా మొత్తం పనులు ఆపేసి వెళ్ళిపోయారు మా దగ్గర ఉన్నోళ్ళు. 10 రోజుల దాకా రామని చెప్పేశారు. అదేందయ్యా, ఏ రోజు పని మీదనే ఆ రోజు డబ్బులు వీళ్ళు ఇచ్చేది. మరి ఇబ్బంది పడతారు కదా మీరు అంటే, మా భవిష్యత్తులో మా పిల్లల ఇబ్బందులతో పోల్చుకుంటే ఇప్పుడు మేము కొంత త్యాగం చేయాలి. 10 రోజులు 4 రోజులు 4 ముద్దలు తగ్గిస్తాం అంతే తప్పించి, బట్ మాకు ఈ దఫా మాత్రం లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. మేమందరం బయట ఎట్లా ఎందుకు బతుకుతున్నాం, మా దగ్గర సరిగ్గా వ్యవస్థ లేకనే కదా. ఈ దఫా వ్యవస్థ సెటరైట్ కావాలంటే మేము ఖచ్చితంగా మా భవిష్యత్తును తీర్చిదిద్దేవాడికి ఓటేయాలి, అందుకోసం వెళ్తున్నాం అని చెప్పారట. అక్కడ దరిద్రం ఏంటంటే 30 ఏళ్ల పాటు కాంగ్రెస్ పరిపాలించింది, 30 ఏళ్ల పాటు కమ్యూనిస్టులు పరిపాలించారు, ఇప్పుడు 15 ఏళ్ల పాటు మమత పరిపాలించింది. ఇప్పుడు ఇంకో 15 ఏళ్ల దాకా తనకు తిరుగులేదు అనుకుంటుంది. అది అవునా కాదా అన్నటువంటి రేపు జనం డిసైడ్ చేసేయబోతున్నారు. ఇంకొక విడత ఉంది కదా అక్కడ, అది పూర్తయిన తర్వాత అక్కడ కనుక మమతా బెనర్జీ గెలిచింది అనుకోండి, యాంటీ మోడీ అన్నటువంటిది బలంగా ఉన్న రాష్ట్రం కింద ఉండిపోతుంది. అదే అక్కడ ఓడింది అనుకోండి మమతా బెనర్జీ, దేశపు యొక్క రాజకీయ రూపురేఖలు మారిపోతాయి. ఇటు తమిళనాడు ఈ 2 కూడా. అంటే మీకు కేరళ అని నేను ఇక్కడ ఇందులో లెక్క తీసుకోను, ఎందుకంటే కేరళ ఆల్రెడీ అక్కడ 2 కూటముల మధ్యనే నడుస్తుంది, ఎల్డిఎఫ్ ఆర్ యూడిఎఫ్. ఎల్డిఎఫ్ ప్లేస్ లో యూడిఎఫ్ వస్తుంది ఇప్పుడు అధికారంలోకి, దాని పెద్ద ఇష్యూ కాదు. బట్ ఇవి మాత్రం ఇష్యూ. ఇది అస్సాము,
కేరళ వచ్చేటప్పటికి ఇద్దరు చెరోడు పంచుకున్నట్టే కనబడుతుంది. పాండిచ్చేరి చాలా చిన్నది, మన మున్సిపాలిటీ కార్పొరేషన్ అంత ఉంటుంది కాబట్టి దాన్ని కౌంట్ చేయడానికి వీలేదు. బెంగాల్లోనూ తమిళనాడులో గనక ప్రభుత్వాలు కూలి ఎన్డీఏ వచ్చింది అంటే మోడీకి తిరుగులేని ఆధిపత్యం నెక్స్ట్ ఎలక్షన్స్ కనబడుతుంది. ఒకవేళ అలా కాకుండా ఈ రెండిట్లలో ఓడాడు అనుకోండి, ఎన్డీఏ ఓడింది అనుకోండి, యాక్చువల్గా పర్యాయ పదం ప్రకారం చూస్తే మోడీకి ప్రాబ్లం ఏం కాదు, లేదా బీజేపీ ప్రాబ్లం ఏం కాదు, 4 సీట్లు పెరుగుతాయి కూడా. కానీ ఆ ఇంపాక్ట్తో రేపటి రాజకీయాన్ని మార్పు చేయడం కోసం రేవంత్ రాహుల్ని రెచ్చగొడతాడు, ఇక బాగా నడుస్తుంది ఇక్కడ. కానీ ఒకటి సార్, మొదటి విడతలోనే 92% అంటే అసలు మామూలు విషయం కాదు. ఇది కూడా ఒక రకంగా మమతా బెనర్జీకి ఇప్పటి వరకు ఆమె సర మీద ఏ స్థాయిలో పోరాడారో మనం చూసాం చివరి నిమిషం వరకు. దాని మీద ఇప్పటికి రేపొద్దున ఓడిపోయినా సరే దాని గురించి అని అంటారేమో, కానీ ఇక్కడ మోడీకి అది బాగా పనిచేసిందా? 92% ఓటు బ్యాంక్ ఆ స్థాయిలో పోలింగ్ జరగడానికి కారణం ఎలా చూడొచ్చు? ఏం చూడొచ్చు? ఖచ్చితంగా దొంగ ఓట్లు వేయించడం అనేటువంటి ఇప్పుడు మిగతాది ఇప్పుడు బెంగాల్లో దాని పేరు ఏంటిది, బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఇట్లాంటి చోట్ల తీసిన ఓటర్లతో పోల్చుకుంటే ఇక్కడ తీసిన తక్కువ ఇంకా. ఎందుకంటే వాళ్ళకి నోటీస్ ఇచ్చాక ఆ మనిషి అన్రెస్పాండెడ్ ఫెలోనే ఇప్పుడు ఓట్లు తీసేసింది కాబట్టి పెద్ద ఇష్యూ కాదు. మెయిన్ బీహార్ లో కూడా ప్రభావం కనిపించింది కదా మొన్న. అది బీహార్ లో నేను అనేది, బీహార్ లో ఆల్రెడీ అధికారంలో ఉన్నోళ్ళే వచ్చారు, మళ్ళీ ఇక్కడ మళ్ళీ రావచ్చు కదా ఆ లెక్కనైతే కనుక. కాబట్టి రాబోయే రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ చూస్తే ఒకటి బెంగాల్ ఎన్నికల్ని ప్రజలు సీరియస్ గా తీసుకుంటున్నారు. అక్కడ కనుక ఈ దఫా అధికారం మారిందా చరిత్ర మారిపోతుంది, దేశ చరిత్రగతే మారిపోతుంది. అధికారం మారకపోయినా వేరేగా ఉంటుంది. ఎన్నికలకు ముందు మోడీ గాని అమిత్ షా గాని బీజేపీ నాయకులు పెట్టిన ఎఫర్ట్ అంటే అస్సాంని పక్కన పెట్టేయచ్చు, ఎందుకంటే అక్కడ గెలిచినా ఓకే, పెద్దగా అది కొత్తగా ఖాతాలో యాడ్ అయ్యేది ఏమి ఉండదు, ఓకే అక్కడ ఓడిపోతే అది వేరే విషయం. కానీ పశ్చిమ బెంగాల్ విషయంలో చాలా కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్తున్నారు. మోడీ కూడా నిన్న ప్రకటన చేశారు, ఎక్స్పైరీ డేట్ ఇంకా May 4 తృణమూల్ కాంగ్రెస్ కి అని. అంటే ఏంటి ఆయన కాన్ఫిడెన్స్ వెనక? ఆ లెక్కనైతే మమతా బెనర్జీ మేనల్లుడు కూడా ఒక ప్రకటన చేశాడు. అతను కూడా అంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి అదే అతను చేసిన ప్రకటన ఏంటంటే, నువ్వు 4వ తారీఖు దమ్ముంటే ఉండు అని అమిత్ షాకి సవాల్ చేశాడు. రాష్ట్రంలోనే ఉండు, ఎలక్షన్ అయిపోయాక చూసుకుందామని. అంటే మేము గెలుస్తాను, అతనికి కాన్ఫిడెన్స్ ఉంది. నేను అనేది అదే, ఎవరి కాళ్ళు ఇప్పుడు ఏంటంటే తమ తమ కార్యకర్తల్ని ధైర్యపరచాలి, అధైర్యం లేకుండా చూడాలి, అందుకని మాట్లాడతారు. ఒకటి మాత్రం ఖాయం, ఇంత పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ అనేటటువంటిది అనూహ్యం. ఇది పబ్లిక్ లో ఒక బలమైన తపనని తెలియజేస్తుంది. అది గెలిపిస్తుందా ఓడతదా అన్నటువంటి మాత్రం ఖచ్చితంగా 4వ తారీఖునే తెలుస్తుంది. ఈ లోపు ఎవరి లెక్కలు మాట్లాడేసుకోవచ్చు అందులో. అంటే లోకల్ నాయకులు మాట్లాడడం వేరు, మోడీ మాట్లాడడం వేరు కదా. మోడీ ఎప్పుడైనా ఓడిపోతానని చెప్తాడు ఏంది ఆయన, లేదు మాకు అనుకున్నంత రాలేదని చెప్తాడు. అయిపోయింది అనుకోండి, అప్పుడు మమతా బెనర్జీకి కంగ్రాట్స్ చేస్తా, చెప్తా మీరు అద్భుతంగా పనిచేశారు, మీకు ప్రజలు ఆశీర్వదించారు, నేను మీకు అండగా ఉంటానని చెప్తాడు. అదే మోడీ. స్టాలిన్ గారు అదే చెప్తాడు. ఒకవేళ దెబ్బతిన్నారు అనుకోండి, వాళ్ళు చెప్పాలి మీరు గెలిచినందుకు అభినందనలు అని చెప్పేసి. కానీ బీజేపీ వేసే అడుగులకి ఏమైనా భయపడిందా? అందుకనేనా సువేంద్ర సర్కార్ మీద నిన్న దాడి జరగడం, ఆయన పరిగెట్టించి మరి ఆయన మీద దాడి చేశారు? అట్లే చాలా చోట్ల జరిగిన బీజేపీ అక్కడ అసలు ఎలక్షన్లప్పుడు ప్రచారమే చేయనివ్వరండి. ప్రతి ఏరియా ఓ రకంగా విక్రమార్కుడు సినిమా బెంగాల్ కరెక్టే సరిపోతుంది అనమాట. కాకపోతే దరిద్రం ఏంటంటే సెటిలైట్ చేసేటటువంటి ఉద్దేశం లేకపోతే దాన్ని ప్రొవోకేట్ చేస్తాయి పార్టీలు, అదే నడుస్తుంది అనమాట. కానీ 2 రాష్ట్రాల ఎన్నికలు అయితే ఈసారి ఖచ్చితంగా రేపు అంటే జయాపజయాలను పక్కన పెడితే ఏదో సాధించబోతున్నాయి, బీజేపీకి ఏదో కొత్తగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి 2 రాష్ట్రాల్లో అనిపిస్తోందా? బీజేపీకి బలమా కలహమా అన్నటువంటిది అయితే రేపు 26 నైట్ జరిగేటటువంటి ఎగ్జిట్ పోల్స్ 4వ తారీఖు వచ్చేటువంటి ఎగ్జాక్ట్ రిజల్ట్ తెలిసేయాలి అంతే. అదే కదా, రైట్. చూద్దాం. మోడీ అయితే చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు, May 4వ తేదీని మిఠాయిలు తినిపిస్తాం పశ్చిమ బెంగాల్లో అని చెప్తున్నారు. అది ఏ స్థాయిలో? ఎందుకంటే అధికారంలోకి వచ్చే స్థాయిలో మిఠాయిలు తినిపిస్తారా, లేదంటే గతంతో పోలిస్తే బెటర్ గా కొన్ని ఎక్కువ సీట్లు ఎక్కువ ఓట్లు సాధిస్తారా? ఏం జరగబోతోంది పశ్చిమ బెంగాల్ తమిళనాడు రాజకీయాల్లో? ఎలాంటి మార్పులు చూడబోతున్నాం? May 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.